సితరముల కళ్యాణం చుద్ధం రరందే. ఓం నమ శివాయ. హరహర మహాదేవ. వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ పుష్ప ఆర్వి. మిత్రులారా, ఈరోజు మనం శ్రీరాముడు పుట్టిన తర్వాత జరిగిన చరిత్ర ఏంటో ఇప్పుడు చూద్దాం. అయితే అయోధ్య నగరంలో ఆనందం వెల్లువిరిసింది. దశరథ మహారాజు ఇంట పుట్టిన ఆ దివ్య శిశువు సాధారణ బాలుడు కాదు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అవతారం. అతడే మన శ్రీరాముడు. ఓం నమ శివాయ. జై శ్రీరామ్. శ్రీరాముడు తన చిన్నతనంలోనే చాలా శాంత స్వభావంతో ఉండేవాడు. అతని కళ్ళల్లో ప్రేమ, మాటల్లో మాధుర్యం. గురువు వశిష్ఠుడి వద్ద విద్యలు నేర్చుకుంటూ ధర్మం అంటే ఏమిటో, నిజమంటే ఏమిటో తెలుసుకున్నాడు. తన తమ్ముడు లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడితో కలిసి అన్నదమ్ముల ప్రేమ ఎలా ఉండాలో చూపించాడు. ఒకరోజు మహర్షి విశ్వామిత్రుడు అయోధ్యకు వచ్చాడు. దశరథుని వద్ద ఒక కోరిక పెట్టాడు. నా యజ్ఞాన్ని రాక్షసులు భంగం చేస్తున్నారు. రాముడు, లక్ష్మణుడు నాతో రావాలి అని అన్నాడు. చిన్న వయసులోనే రాముడు ధైర్యంగా ముందుకు వచ్చాడు. అడవిలోకి వెళ్ళి తాటక, మారీచ వంటి రాక్షసులను సంహరించాడు. అక్కడే మొదలైంది రాముని ధర్మయుద్ధం. మిథిలా నగరం ఆనందంతో నిండిపోయింది. ప్రపంచంలోనే అతి పవిత్రమైన కళ్యాణం జరగబోతుంది. అది సాధారణ వివాహం కాదు, దైవిక సంయోగం. మిథిలా రాజు జనకుడు ఒకరోజు యజ్ఞం కోసం భూమిని దున్నుతున్నాడు. అప్పుడు భూమి లోపల నుంచి ఒక శిశువు బయటపడింది. ఆమెనే సీత, భూమి కుమార్తె, పవిత్రతకు ప్రతిరూపం. జనకుడు ఆమె తన కుమార్తెగా పెంచాడు. సీతమ్మ పెద్దదయ్యాక జనక మహారాజు ఒక నిర్ణయం తీసుకున్నాడు. శివుని ధనస్సు ఎత్తి దాన్ని తాడు కట్టి వంగించగల వాడే నా కుమార్తెకు సీతమ్మకు పెళ్లి చేసుకోవాలి అని ప్రకటించాడు. ఈ వార్త దేశం మొత్తం వ్యాపించింది. అనేక రాజులు, వీరులు మిథిలా నగరానికి చేరుకున్నారు. ఒక్కొక్కరిగా ఆ మహావిల్లును ఎత్తడానికి ప్రయత్నించారు. కానీ ఎవ్వరూ దాన్ని కదిలించలేకపోయారు. విల్లును తాకగానే చాలామంది కింద పడిపోయారు. జనకుడు నిరాశతో ఇలా అన్నాడు, ఈ భూమిపై వీరులు లేరా అని అనిపిస్తుంది అని. అప్పుడే మహర్షి విశ్వామిత్రుడు అయోధ్య నుంచి 2 యువరాజులను తీసుకొని వచ్చాడు. వాళ్ళు ఎవరో కాదు, శ్రీరాముడు, లక్ష్మణుడు. రాముడు ప్రశాంతంగా ముందుకు నడిచాడు. అందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారు. రాముడు ఆ మహాధనస్సును చేతిలోకి తీసుకున్నాడు. అది అతనికి ఎంతో తేలికగా అనిపించింది. అతను దానిని వంగించే ప్రయత్నం చేసినప్పుడు ఒక్కసారిగా ధనస్సు విరిగిపోయింది. ఆ శబ్దం ప్రపంచం మొత్తం వినిపించింది. అందరూ ఆశ్చర్యంతో నిలిచిపోయారు. జనకుడు ఆనందంతో కళ్ళు నిండిపోయాయి. సీతమ్మ మనసులో రాముడి మీద ప్రేమ అప్పటికే మొదలైంది. ఆమె చేతిలో ఉన్న పూలమాలను తీసుకొని సిగ్గుతో రాముడి మెడలో వేసింది. అది వారి దైవిక కలయిక. జనకుడు వెంటనే దశరథ మహారాజుకు సమాచారం పంపించాడు. అయోధ్య నుంచి దశరథుడు కుటుంబ సభ్యులతో వచ్చారు. వేద మంత్రాల మధ్య అగ్నిసాక్షిగా సీతారాముల వివాహం జరిగింది. జై శ్రీరామ్. అది కేవలం ఒక పెళ్లి కాదు, ధర్మం, ప్రేమ, విశ్వాసం కలిసిన పవిత్ర బంధం. అదే సమయంలో లక్ష్మణుడు ఊర్మిళ, భరతుడు మండావి, శత్రుఘ్నుడు శత్రుకీర్తి వివాహాలు కూడా జరిగాయి. మిథిలా నగరం పండుగలాగా మారింది. ప్రజలందరూ నిండిపోయారు. దేవతలు కూడా అక్కడ ఆకాశం నుంచి పుష్పవర్షం కురిపించారు. అయితే సీతారాముల కళ్యాణం మనకు నేర్పేది ప్రేమలో పవిత్రత ఉండాలి, వివాహంలో విశ్వాసం ఉండాలి, జీవితంలో ధర్మం ఉండాలి. అందుకే ఈ రోజుకి మనం సీతారాముల కళ్యాణం చూసాం అని అనగానే మన హృదయం ఆనందంతో నిండిపోతుంది. సీతారామచంద్రమూర్తికి జై. జై శ్రీరామ్. మిత్రులారా, ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. సితరముల కళ్యాణం చుద్ధం రరందే.